హలో, వెల్కమ్ టు సిద్ధాంత్ వాలా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బిజినెస్ లోన్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ప్రొప్రైటర్షిప్ ఫామ్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా కేవైసీ, సెకండ్ కేవైసీబీ, థర్డ్ కేవైసీఐ, ఫోర్త్ కేవైసీఓ. సి అంటే కస్టమర్, సిబి అంటే కస్టమర్ యొక్క బిజినెస్, సిఐ అంటే కస్టమర్ యొక్క ఇన్కమ్, సిఓ అంటే కస్టమర్ యొక్క ఆబ్లిగేషన్. సో కేవై అనేది కామన్, నో యువర్. సో ఫస్ట్ కేవైసీలోకి వెళ్తే కనుక ఇందులో ఓన్లీ ఇండివిజువల్ డీటెయిల్స్ ఉంటాయి, లైక్ పర్సనల్ డీటెయిల్స్. సో పాన్ అండ్ ఆధార్. సెకండ్ వచ్చేసి ప్రెజెంట్ స్టేయింగ్ రెసిడెన్స్ అడ్రస్ ప్రూఫ్. ఇందులో ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవచ్చు అంటే ఆధార్ తీసుకోవచ్చు. ఆధార్లో ఉన్న అడ్రస్, మీరు స్టే చేస్తున్న అడ్రస్ రెండు ఒకటి కాదు అంటే ఓటర్ ఐడి. సేమ్ ఓటర్ ఐడిలో ఉన్న అడ్రస్, మీరు స్టే చేస్తున్న అడ్రస్ ఒకటి కాదు అంటే డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న అడ్రస్ అండ్ మీరు స్టే చేస్తున్న అడ్రస్ సేమ్ కాదు అంటే పాస్పోర్ట్. సో ఈ నాలుగిటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే కనుక కష్టం. రెంటల్ అగ్రిమెంట్ ఉంది, గ్యాస్ బిల్ ఉంది, ఇవన్నీ మేజర్ బ్యాంక్స్ తీసుకోండి. పెద్ద పెద్ద బ్యాంక్స్ ఇవేం తీసుకోవు, చిన్న చిన్న ఎన్బిఎఫ్సీస్ ఏమైనా ఉంటే తీసుకుంటాయేమో. కానీ లైక్ గవర్నమెంట్ రిజిస్టర్ అయిన బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇలాంటి తొందరగా యాక్సెప్ట్ చేయవు. సో ఈ నాలుగే ఎందుకు తీసుకుంటారంటే వీటిని ఓవిడి డాక్యుమెంట్స్ అంటారు. ఓవిడి అంటే అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్. సో ఇది ఎవరి పేరు మీద ఉండాలి అంటే ఎవరైతే లోన్ అప్లై చేస్తారో వాళ్ళ నేమ్ ఉంటే సరిపోతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఓనర్స్ ప్రూఫ్. దీంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకుంటారు. ఎలక్ట్రిసిటీ బిల్ లేదు అంటే కనుక ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటారు. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా లేదు అంటే కనుక మున్సిపల్ వాటర్ బిల్ తీసుకుంటారు. ఈ మూడు లేదు అంటే కనుక చేస్తారు, లోన్ చేస్తారు, కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు ఎలిజిబుల్ 50 లక్షలు ఉంది, మీ టర్న్ ఓవర్, మీ సిబిల్ అంతా బాగుంది, ఎలిజిబిలిటీ 50 lakhs అవుతుంది, జస్ట్ ఒక 10 lakhs అలా ఇచ్చేస్తారు అంతే. ఓనర్స్ లేకపోతే, ఓనర్స్ ఉంటే 50 lakh ఎలిజిబిలిటీ వస్తే 50 lakh ఇచ్చేస్తారు, అంటే సింపుల్. ఓనర్స్ లేకపోతే ఇవ్వరంటే ఇస్తారు, కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది అలా. సో ఇది సెల్ఫ్, మీ పేరు మీదైనా ఎలక్ట్రిసిటీ బిల్, ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ వాటర్ బిల్ మీ పేరు మీదైనా ఉండొచ్చు, లేదంటే పేరెంట్స్ పేరు మీదైనా ఉండొచ్చు, ఫాదర్, మదర్ అలా. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే పిల్లల పేరు మీదైనా ఉండొచ్చు. సో ఇది పాన్ ఇండియా, 25 kilometers to 30 kilometers లిమిట్ ఫ్రమ్ బ్యాంక్ స్పోక్. ఎక్కడైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ నుంచి ఆ ఓనర్స్ అనేది 25 to 30 kilometers డిస్టెన్స్లో ఉంటే సరిపోతుంది. అలాగే కేవైసీబీ, నో యువర్ కస్టమర్ బిజినెస్. సో దీంట్లో ఫరం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కింద జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. అలాగే ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ లేకపోతే ట్రేడ్ లైసెన్స్ కూడా లేకపోతే లేబర్ లైసెన్స్. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మ్యాండటరీగా ఉండాలి. ఒకవేళ మీ టర్న్ ఓవర్ 40 lakh 30 lakh అబోవ్ ఉంది అంటే కనుక జిఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండటరీ. సో ఫరం ఆఫీస్ యూనిట్ అడ్రస్ అంటే ఆఫీస్ సెటప్ ఉందా అంటారు జనరల్గా. ఆఫీస్ సెటప్ ఉంటే ఆఫీస్కి అడ్రస్, లేదు ఆఫీస్ లేదు నేను హౌస్ నుంచే మేనేజ్ చేసుకుంటాను, కాకపోతే నాకు యూనిట్ ఉంది, యూనిట్లో మేనేజర్, అకౌంటెంట్స్ అందరూ ఉన్నారంటే సో యూనిట్ అడ్రస్. దీంట్లో డాక్యుమెంట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. అగైన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్లో ఉన్న అడ్రస్, మీరు ఉంటున్న ఆఫీస్ రెండు ఒకటి కాదు అంటే కనుక ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు అంటే లేబర్ లైసెన్స్. మూడిట్లో ఏదో ఒక డాక్యుమెంట్ అనేది మ్యాండటరీ ఉండాలి. సో జిఎస్టీలో ఉన్న అడ్రస్, మీరు ఉన్న అడ్రస్ సేమ్ కాకపోతే సింపుల్ లేబర్ లైసెన్స్ చేపించుకుంటే అయిపోతుంది. లేబర్ లైసెన్స్ 1 or 2 days వచ్చేస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఫామ్ వింటేజ్ ప్రూఫ్. వింటేజ్ అంటే టెక్నికల్ వర్డ్, ఓల్డ్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు అనేది కావాలి. జనరల్గా 3 years మినిమం, మీరు మినిమం 3 years నుంచి బిజినెస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కొన్ని బ్యాంక్స్ 2 years అయినా చేస్తున్నారు, పర్లేదు. మేజర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 100 బ్యాంక్స్ ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రాలో, ఎక్కడైనా కానీ 100 బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి. 90 బ్యాంక్స్ 3 years వింటేజ్ ఉంటేనే చేస్తాయి. మిగతా 10 బ్యాంక్స్ ఉన్నాయి చూసారా, అవి 2 years 1 year అలా ఉన్నా చేస్తాయి. ఇది ఓన్లీ ఫర్ ప్రొప్రైటర్షిప్. పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్కి 100% 3 years వింటేజ్ ఉండాల్సిందే. సో అలాగే జిఎస్టీఆర్సీ, దీనికి ప్రూఫ్ ఏం తీసుకుంటారంటే జిఎస్టీఆర్సీ, ఎందుకంటే 2017లో వచ్చింది. సో దాని తర్వాత మీరు ఎప్పుడు చూసుకున్నా ఈ రోజు డేట్కి, మీరు లోన్ అప్లై చేసే డేట్కి, మీరు తీసుకున్న డేట్కి, రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్కి 3 years ఉంటే సరిపోతుంది. అంతకని ఎక్కువ ఉంటే వెరీ గుడ్, మంచిది. అలాగే ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీఆర్సీలో రీసెంట్గానే 2025లో తీసుకున్నాం, 2024లో తీసుకున్నామంటే అంతకుముందు ఏది ఉంది రిజిస్ట్రేషన్, ట్రేడ్ లైసెన్స్ ఇవ్వచ్చు. ట్రేడ్ లైసెన్స్ అసలు లేదు, తీసుకున్నాం, అది ఎక్కడో మిస్ అయిపోయింది అని అనుకుంది, లేబర్ లైసెన్స్. అది ఎందుకంటే లేబర్ లైసెన్స్ జనరల్గా ఎవ్రీ ఇయర్ మనం లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. మన దగ్గర ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అది ఇది, దానికి సంబంధించి అది కూడా లేకపోతే మనం చేసేదేం లేదు. సో లాస్ట్ వన్ వచ్చేసి ఉద్యమ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. ఇది దేనికి లింక్ లేదు, కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఇచ్చే ముందు అది ఏ లోన్, ఎంఎస్ఎంఈ లోన్ కింద ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఎంఎస్ఎంఈ అంటే మీడియం, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కింద వస్తుంది. ఇది చాలా అఫీషియల్ ప్రూఫ్ అనమాట. The Udyam MSME certificate is the official proof that your business is a micro, small or medium enterprise. సో అది చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇన్కమ్ డీటెయిల్స్, అంటే పర్సనల్ డీటెయిల్స్ తీసుకున్నాము, ఫర్మ్ డీటెయిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు నేను లోన్ ఇస్తాను, 10 lakh లోన్ ఇస్తాను, దానికి 36,000 ఈఎంఐ వస్తుంది, ఎలా పే చేస్తారు అనేది ఈ డాక్యుమెంటే ప్రూవ్ అనమాట. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్, మీకు క్రెడిట్స్, డెబిట్స్, మీరు కొంతమందికి సేల్ చేశారు, మీరు కొంతమంది దగ్గర నుంచి పర్చేస్ చేసుకున్నారు, సో అలా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. యాక్టివ్ కరెంట్ అకౌంట్స్, ఒకళ్ళకి 2-3 అకౌంట్లు ఉంటాయి కరెంట్ అకౌంట్లు. నాకు హెచ్డిఎఫ్సీలో ఉంది, ఐసిఐసిలో ఉంది, ఎవరు వస్తే వాళ్ళకి నేను అకౌంట్ ఓపెన్ చేశాను, దాంట్లో ఉంది అంటే అన్ని అకౌంట్స్ ఇవ్వాల్సిందే. సో తర్వాత నాకు కరెంట్ అకౌంట్ యూస్ చేయను కానీ ఓడిసిసి అకౌంట్ యూస్ చేస్తానంటే కనుక ఓడిసిసి మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ క్యాష్ క్రెడిట్. సో అది యూస్ చేస్తున్నారంటే అది ఇవ్వచ్చు. సో ప్రొప్రైటర్షిప్ కాబట్టి సేవింగ్ అయినా, కరెంట్ అయినా, ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా, ప్రొప్రైటర్ అంటే
సోల్ ప్రొపరేటర్ కాబట్టి ఆయనే బేర్ చేస్తాడు కాబట్టి, సో అందువల్ల చాలా మంది ఈ కరెంట్ అకౌంట్లు ఓడిసిస్ అకౌంట్లు తీసుకోరు అనమాట, సేవింగ్ అకౌంట్లో కనెక్ట్ చేస్తూ ఉంటారు. సేమ్ మళ్ళీ చెప్పినట్టు అంతే, 100 బ్యాంక్స్ ఉంటే కనుక 100 బ్యాంక్స్లో 90 బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయవు సేవింగ్ అకౌంట్ని, మిగతా 10 బ్యాంక్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. సో అలా అనమాట. ఇది 12 months బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. నా సజెషన్ ఏంటంటే 12 months బ్యాంక్ సజెషన్ ఇచ్చేటప్పుడు 6 monthsగా డివైడ్ చేసి ఇవ్వడం వల్ల ఎంబీ ఎక్కువ ఉంది, మీ ఫైల్ లార్జ్ ఉంది, అలాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు. 6 months ఇస్తే సేల్స్ మేనేజర్కి ఈజీ ఉంటుంది. జస్ట్ నా సజెషన్. సో ఐటీఆర్స్ లేటెస్ట్, ఐటీఆర్స్ మ్యాండటరీ అంటే మ్యాండటరీ కావచ్చు కాకపోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ టర్న్ ఓవర్. ఒకవేళ మీకు టర్న్ ఓవర్ 80 lakh అండ్ అబోవ్ ఉంది అంటే ఐటీఆర్ ఇవ్వడం మంచిది. మీరు ఐటీఆర్ ఇస్తే ఆ సేల్స్ పర్సన్ ఐటీఆర్లో చేస్తాడా, బ్యాంకింగ్లో చేస్తాడా. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. జనరల్గా మనం లోన్ అప్లై చేసేటప్పుడు మనకి ఏది ఐడియా ఉంటుంది అనేది పక్కన పెడితే మనకి ఏం కావాలనేది ఎక్కువగా ఫోకస్ చేయండి. 10 lakhs లోన్ అప్లై చేసిన 10 lakhs కావాలి అంతే. అయ్యేందుకు ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేయమాకండి. సో అతను ఏం అడుగుతున్నాడు, మీకు లోన్ ఇవ్వడానికి అతను ఉన్నాడు, ఓకే, మీతో ఫైట్ చేయడానికి, మీతో ఆర్గ్యూ చేయడానికి కాదు అతను ఉన్నది. మీరు లోన్ అప్లై చేశారు, లోన్ అప్లై చేయడానికి సేల్స్ మేనేజర్ ఉన్నాడు. ఇక్కడ మీరు పని చేయండి, టర్న్ ఓవర్ 80 lakh అండ్ అబౌవ్ ఉంటే ఐటీఆర్ ఇచ్చేసేయండి. ఆయనకి అవసరం ఉన్నా లేకపోయినా ఐటీఆర్ తీసేసుకొని ఇచ్చేసేయండి. లేటెస్ట్ 2 years ఐటీఆర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అతను మీకు సేల్స్ మేనేజర్, మీరు లోన్ అప్లై చేస్తే సేల్స్ మేనేజర్ని అడగండి ఐటీఆర్ ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. ఇంటే బెస్ట్. ఈ పేజెస్ ఐటీఆర్ అంటే ఒక సింగిల్ పేజ్ ఆన్లైన్లో ఫైల్ చేసి ఇగో తీసుకో ఇది అది కాదు. అసెస్మెంట్ పేజ్ ఒకటే ఇచ్చి ఫస్ట్ పేజ్ ఒకటే ఇచ్చి అది కాదు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దానికి ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఉంటుంది. సో ఇందులో ఒక 6 pages మీకోసం పెట్టాను, ఇది ఒకసారి చదవండి, మీకు గుర్తుంటుంది. సో తర్వాత వచ్చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అంటే రిటర్న్స్ ఉంటాయి కదా, 3CB 3CD అంటారు. సో అది ఐటీఆర్లో వస్తుంది. దీంట్లో 3B అంటారు, జిఎస్టీ 3B రిటర్న్స్. దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఏమవుతుంది అంటే 18 months 20 months అడుగుతారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు 2 years ఇవ్వడం వల్ల అతనికి ఏం కావాలో అది చూసేసుకుంటాడు. కొన్ని మంత్స్ మీరు 0 ఫైల్ చేస్తూ ఉంటారు, కొన్ని మంత్స్ 5 lakhs ప్లస్ 3 lakhs 2 lakhs ఫైల్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్క మంత్ 15 lakh ఫైల్ చేస్తూ ఉంటారు. సో అది 2 years చేయడం చాలా ఈజీ, కంఫర్ట్గా ఉంటుంది, ఓకేనా. సో లాస్ట్ వన్ వచ్చేసి కేవైసీఓ అంటే దీని అర్థం ఏంటంటే ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ కస్టమర్ పేయింగ్ ఎనీ ఈఎంఐ ఆర్ ఇంట్రెస్ట్, దానికి రిక్వైర్డ్ ఈఎంఐ క్లియరింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ అడుగుతాడు. సో మనం ఈఎంఐ క్లియరింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా ఇవ్వాలి. అది ఇవ్వడానికి మాకు అంతగా అనిపించట్లేదు, నా పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి దాంట్లో, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, మా సంథింగ్ దాంట్లో పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, నేను ఇవ్వడం అనుకుంటే కనుక ఎస్ఓఏ లోన్ ట్రాక్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో తర్వాత శాంక్షన్ లెటర్, ఇఫ్ బ్యాంక్ రాసిన ఓడిసిసి లిమిట్ ప్రూఫ్, మీకు ఒక ఓవర్డ్రాఫ్ట్ అకౌంట్ ఉంది, సిసి ఉంది, దాని స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు 1 yearది. దాని మీద శాంక్షన్ మీకు ఎంత ఓడి ఉంది అనేది మెన్షన్ చేసి ఉండరు. సో ఎంత ఓడి ఉంది, ఆ ఓడి ఎంత రేట్కి ఇచ్చారు, సో మీకు ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవచ్చు, ఆ పాయింట్స్ అన్ని శాంక్షన్ లెటర్లో ఉంటాయి. సో ఓడిసిసి ఉన్న వాళ్ళకి శాంక్షన్ లెటర్ మ్యాండేటరీగా ఇవ్వడం మంచిది. ఎన్ఓసి, ఇఫ్ లోన్ క్లోజ్డ్ బట్ నాట్ అప్డేటెడ్ ఇన్ సిబిల్, పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో లోన్ క్లోజ్ అయిపోయింది కానీ సిబిల్లో ఇంకా యాక్టివ్లో కనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు లోన్ అప్లై చేసిన బ్యాంకర్ ఏం చేయలేడు, సిబిల్లో యాక్టివ్గా ఉంటే అతను రిజెక్ట్ చేసేస్తాడు సింపుల్గా. సో మనం ఏం చేయాలంటే ఎన్ఓసి ఇవ్వాలి, నా దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది బ్రో అని తీసిచ్చేసేయండి, అయిపోతుంది. సో పేమెంట్ ప్రూఫ్, ఇఫ్ ఈఎంఐ పెయిడ్ లేట్ బట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ సిబిల్, దీని అర్థం ఏంటంటే మీకు 2వ తారీఖు ఈఎంఐ ఉంది, అది బౌన్స్ అయింది, మీరు 5వ తారీఖు 7వ తారీఖు పేమెంట్ చేశారు, అది సిబిల్ అప్డేట్ అవ్వదు, ఎందుకంటే ఆన్ టైంలో పేమెంట్ చేసినా అప్డేట్ అవుతుంది. సిబిల్ సైకిల్ ఉంటుంది, సిబిల్ ఈ సైకిల్ నుంచి ఈ సైకిల్ దాకా, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చేయాలంటే మీరు అది పేమెంట్ ఫోన్పేనో, గూగుల్ పేనో, సంథింగ్ పేటీఎమో, లేదంటే సంథింగ్ ఏదో వాడు బ్యాంక్ లింక్ పంపించాడు, ఆ లింక్లో పేమెంట్ చేశారు. మీరు ఏది చేసినా మీరు అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది సేవింగ్ అకౌంట్ నుంచి పేమెంట్ చేసినా సేవింగ్ అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ నుంచి చేసినా కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఎక్కడైతే పేమెంట్ జరిగిందో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది. అలాగే శాంక్షన్ లెటర్, ఈ శాంక్షన్ లెటర్లో మనం ఏం చూస్తామంటే మేజర్గా ఇఫ్ లోన్ నాట్ యువర్స్ బట్ యు ఆర్ ఏ గ్యారంటర్ టు అదర్స్. దీని అర్థం ఏంటంటే లోన్ మీది కాదు కానీ మీరు ఒకరికి గ్యారంటర్గా వెళ్ళారు. అది ఏ సిచ్యువేషన్లో ఉంటుందంటే మీది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదంటే ప్రొపరేటర్షిప్ అనుకోండి, పెద్ద టర్న్ ఓవర్ నడుస్తుంది, 5 crore 6 crore 10 crore నడుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మీ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు 2-wheeler లోనో లేకపోతే 4-wheeler లోనో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమడుగుతారంటే గ్యారంటర్ సిగ్నేచర్ ఏమైనా చేయించండి. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో మీ సార్ సిగ్నేచర్ కానీ లేదంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత ఒక సిగ్నేచర్ చేయించండి, వాళ్ళు బిజినెస్ పర్సన్ అయితే చాలు అని చెప్పని అంటారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సిగ్నేచర్ చేసేస్తాం. సిగ్నేచర్ చేసినప్పుడు ఏమవుతుంది, అతని లోన్ కూడా మన సిబిల్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీని అర్థం గ్యారంటర్ సిగ్నేచర్ పెట్టవద్దు అని కాదు, పెట్టండి కానీ అతను ఆన్ టైంలో పేమెంట్ చేస్తున్నారా లేదా అనేది కొద్దిగా మన దగ్గర రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అతను పేమెంట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అంటే సేమ్ అతని లోన్ కూడా మీ సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, దానివల్ల మీ సిబిల్ కూడా డౌన్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే శాంక్షన్ లెటర్ ప్రొవైడ్ చేయాలి. ఈ లోన్ నాది కాదు, నేను ఒకరికి గ్యారంటర్గా పెట్టాను అని మీరు ప్రూఫ్ ఇస్తే మీరు ఇచ్చిన శాంక్షన్ లెటర్లో మీ పేరు కానీ మీ స్పౌస్ అంటే వైఫ్ పేరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు లేకుండా బయట పర్సన్ పేరు ఉంటే కనుక వాళ్ళు ఆ లోన్ని సో ఆన్ టైం పేమెంట్ వెళ్తున్నట్టుగానే కన్సిడర్ చేసి వదిలేస్తారు. లేదు అంటే కనుక మీరు ఆ ప్రూఫ్ ఇవ్వకపోతే అది మీదే లోను, అది ఏదో గ్యారంటర్ కింద బుక్ అయింది అన్నట్టు ఫీల్ అయ్యి కేసు అనేది రిజెక్ట్ చేస్తారు. సో ఇదండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్, లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఫీడ్బ్యాక్.
అంటే ఇప్పుడు దాకా మీ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, అంటే వీడియో ఎలా అనిపించింది, ఏమైనా నెగిటివ్, ఏమైనా పాజిటివ్, లేదంటే నేను ఏదైనా మిస్ చేశానా, లేదంటే నేను ఏదైనా చెప్పిన దాంట్లో మీకు రాంగ్గా ఏమైనా కన్వే అయిందా, అలాంటి వాటి గురించి మనం మళ్ళీ ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఏమైనా కామెంట్స్లో పెట్టేసేయండి. సో అలాగే వీడియో నచ్చితే కనుక మా సిద్నాజ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వర్తి అనిపిస్తే కనుక బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పటికప్పుడు నా వీడియోస్ అనేది మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ.